మీరు ఏ జాబ్ కోసం చాట్‌జీపీటీ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ లేదా పైథాన్ నేర్చుకుంటూ నెలల తరబడి కష్టపడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. భారత్‌లోని పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఏఐ హైరింగ్ విషయంలో తమ ఆలోచనలే పూర్తిగా మార్చేశాయి. ఇకపై ఏఐ మోడల్స్ నిర్మించగలిగే వాళ్ళను మాత్రమే వెతకడం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏఐని ఉపయోగించి నిజమైన బిజినెస్ ప్రాబ్లమ్స్‌ని పరిష్కరించగల ప్రొఫెషనల్స్. ఈ మార్పుతో పూర్తిగా కొత్త ఏఐ జాబ్స్ రోల్స్ వచ్చాయి. మీరు జాబ్ సీకర్ అయినా, రిక్రూటర్ అయినా, హెచ్ఆర్ ప్రొఫెషనల్ అయినా లేదా ఫ్యూచర్ జాబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ టాలెంట్ స్ట్రాటజీ 360 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం హైరింగ్ ట్రెండ్స్, ఏ అప్డేట్స్ మరియు కెరీర్ ఇన్సైట్స్ని సులభంగా మీకు అందిస్తాను. ఇటీవల సిఐఈఎల్ హెచ్ఆర్ సంస్థ 9 పరిశ్రమలకు చెందిన 200 పైగా కంపెనీలపై నిర్వహించిన ఒక అధ్యయనం ఏఐ హైరింగ్లో ఒక పెద్ద మార్పును బయటపెట్టింది. ఆ నివేదికలో ముఖ్యమైన అంశాలు ఇవి: 90% కంపెనీలు కస్టమర్ సొల్యూషన్స్ మరియు ఆపరేషనల్ ఎఫిషియన్సీ మెరుగుపరచడానికి ఏఐ ప్రొఫెషనల్స్ను నియమిస్తున్నాయి. గత ఏడాదిలో ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్స్ కోసం డిమాండ్ 260% పెరిగింది. ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ కోసం డిమాండ్ 130% పెరిగింది. ఈవై, ఆర్పీజీ గ్రూప్, వోల్వో, ఐషర్, సెవిలిస్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీలు కొత్త ఏఐ టాలెంట్ను హైర్ చేయడమే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు ఏఐ స్కిల్స్లో రీస్కిల్లింగ్ కూడా అందిస్తున్నాయి. ఇది సాధారణ హైరింగ్ ట్రెండ్ కాదు. కంపెనీలు ఏఐని ఎలా ఉపయోగించాలనుకుంటున్నాయో దానిలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు ఇది సంకేతం. ఇంతకుముందు కంపెనీలు ఎక్కువగా నియమించేవి ఏఐ రీసెర్చర్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఎల్ఎల్ఎం డెవలపర్స్, ఏఐ మోడల్ బిల్డర్స్. వారి లక్ష్యం ఒకటే, ఏఐని నిర్మించడం. ఇప్పుడు కంపెనీలు ఎక్కువగా వెతుకుతున్న వారు ఎవరంటే ఏఐ అప్లికేషన్ ఇంజనీర్స్, ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్స్, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్, ఏఐ సొల్యూషన్ కన్సల్టెంట్స్. వారి లక్ష్యం మాత్రం పూర్తిగా మారిపోయింది, ఏఐని ఉపయోగించి బిజినెస్ ప్రాబ్లమ్స్ను పరిష్కరించడం. ఇదే ఈ కథలోని అతిపెద్ద మార్పు. గత 2 సంవత్సరాల్లో దాదాపు ప్రతి కంపెనీ ఏఐతో ప్రయోగాలు చేసింది. కొన్ని చాట్బాట్స్ నిర్మించాయి, కొన్ని జనరేటివ్ ఏఐని పరీక్షించాయి, మరికొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏఐ టూల్స్ను కొనుగోలు చేశాయి. కానీ చివరికి అందరూ ఒకే ప్రశ్న అడిగారు: ఇది మా బిజినెస్కి నిజంగా ఉపయోగపడుతుందా? అక్కడే కంపెనీలకు ఒక విషయం అర్థమైంది. ఏఐ నిర్మించడం ప్రారంభం మాత్రమే. నిజమైన విలువ ఏఐ ద్వారా ఖర్చులు తగ్గించాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, డెలివరీ వేగంగా జరగాలి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపడాలి. ఇంతేకాకుండా బిజినెస్ రిజల్ట్స్ స్పష్టంగా కనిపించాలి. అందుకే హైరింగ్ ప్రయారిటీస్ పూర్తిగా మారిపోయాయి. ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ ఈ రోల్ను సులభంగా చెప్పాలంటే ఒకే వ్యక్తిలో 3 పాత్రలు: సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ కన్సల్టెంట్, కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వర్. ఇవాల్టి కంపెనీలో ఈ వ్యక్తి రోజంతా ఆఫీస్లో కూర్చొని కోడింగ్ మాత్రమే చేయడు. కస్టమర్స్తో మాట్లాడతాడు, వారి బిజినెస్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటాడు, ఆ సమస్యలకు ఏ ఆధారిత సొల్యూషన్స్ రూపొందిస్తాడు. టెక్నాలజీకి బిజినెస్కి మధ్య వారధిలా పనిచేస్తాడు. ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్ ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఉద్యోగాల్లో ఇది ఒకటి. ఇవాళ చాట్బాట్ తయారు చేయడం మాత్రమే కాదు, ఏఐ ఏజెంట్స్ని రూపొందిస్తున్నారు. అవి పనులను స్వయంగా ప్లాన్ చేస్తాయి, నిర్ణయాలు తీసుకుంటాయి, అవసరమైన టూల్స్ ఉపయోగిస్తాయి, వర్క్ ఫ్లోస్ను ఆటోమేట్ చేస్తాయి, చాలా తక్కువ హ్యూమన్ ఇంటర్వెన్షన్తో క్లిష్టమైన పనులను పూర్తి చేస్తాయి. అటానమస్ ఏఐ సిస్టమ్స్ వైపు ప్రపంచం వేగంగా వెళుతున్నందున ఈ రోల్స్కి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. జాబ్ సీకర్స్ కోసం ఈ వార్త చాలా స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ఇకపై కేవలం చాట్‌జీపీటీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, పైథాన్ నేర్చుకోవడం సరిపోదు. కంపెనీలు ఇప్పుడు మీరు బిజినెస్ ప్రాబ్లమ్స్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఏ ఆటోమేషన్, వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్, ఏపీఐస్, క్లౌడ్ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిని కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. టెక్నికల్ స్కిల్స్ మీకు ఇంటర్వ్యూ అవకాశం ఇవ్వచ్చు, బిజినెస్ అండర్స్టాండింగ్ మాత్రం జాబ్ తెచ్చిపెడుతుంది. ఫ్రెషర్స్ కోసం అయితే నేను ఏఐ కోర్స్ పూర్తి చేశానని చెప్పడం కంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ చూపించండి. ఉదాహరణకు ఏఐ రెజ్యూమ్ స్క్రీనింగ్ సిస్టమ్, హెచ్ఆర్ చాట్బాట్, ఇన్వాయిస్ ఆటోమేషను, సేల్స్ అసిస్టెంట్. ఈరోజు సర్టిఫికేట్స్ కంటే ప్రాజెక్ట్స్కే ఎక్కువ విలువ ఇస్తున్నారు. రిక్రూటర్స్ కూడా ఇప్పుడు మారాలి. ఏఐ ఇంజనీర్స్ అనే పదం దగ్గరే ఆగిపోకండి, ఈ కొత్త రోల్స్ను కూడా అర్థం చేసుకోండి. ఏఐ సొల్యూషన్స్ ఇంజనీర్, ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్, ఏఐ కన్సల్టెంట్, ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. ఈ రోల్స్ను బాగా అర్థం చేసుకున్న రిక్రూటర్స్ రెజ్యూమ్ సెర్చ్ చేసే వాళ్ళుగా కాకుండా క్లయింట్స్కి స్ట్రాటజిక్ అడ్వైజర్గా మారగలరు. ఈ ఆర్టికల్స్లో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. తెలివైన కంపెనీలు కేవలం కొత్త వాళ్ళను హైర్ చేయడం మాత్రమే చేయడం లేదు. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు ఏఐ స్కిల్స్ నేర్పించడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకంటే
బిజినెస్ని బాగా తెలిసిన వ్యక్తికి ఏఐ నేర్పించడం, ఏఐ మాత్రం తెలిసిన వ్యక్తికి బిజినెస్ నేర్పడం కంటే చాలా సులభం. రాబోయే సంవత్సరాల్లో చాలా సంస్థలు ఇదే స్ట్రాటజీని అనుసరించే అవకాశం ఉంది. 5 కీ టేక్అవేస్ చూద్దాం. ఏఐ హైరింగ్ వేగంగా పెరుగుతుంది. కంపెనీలు ఏఐని నిర్మించడం నుంచి ఏఐని ఉపయోగించడం వైపు మారుతున్నాయి. టెక్నికల్ స్కిల్స్తో పాటు బిజినెస్ నాలెడ్జ్ కూడా అంతే ముఖ్యమైనది. సర్టిఫికేట్స్ కంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ విలువ పెరుగుతుంది. నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకునే వారే భవిష్యత్తులో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు చేయగలిగే అతిపెద్ద తప్పు ఏఐని ఒంటరిగా నేర్చుకోవడం. భవిష్యత్తు ఎక్కువ ఏఐ టూల్స్ తెలిసిన వాళ్ళది కాదు, ఏఐని బిజినెస్ నాలెడ్జ్తో కలిపి నిజమైన సమస్యలకు పరిష్కారం చూపగలిగిన వాళ్ళదే. ప్రస్తుతం భారత్లోని ప్రముఖ కంపెనీలు కూడా అలాంటి ప్రొఫెషనల్స్కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో ఏఐ ప్రొఫెషనల్స్ ఏఐ మోడల్స్ కోడింగ్పై ఎక్కువ దృష్టి పెట్టాలా, లేక ఏఐని ఉపయోగించి నిజమైన బిజినెస్ ప్రాబ్లమ్స్ పరిష్కరించడంపై దృష్టి పెట్టాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.